ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలా ఉందో మనకి తెలియజేయడానికి మనతో పాటు జయప్రదమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మీన రాశి వారికి జూలై మాసం ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పొచ్చు. చాలా బ్రహ్మాండంగా, యోగ్యంగా, అన్ని విధాల అనుకూలంగా ఉందని చెప్పాలి మీనరాశి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి తృతీయ స్థానంలో కూర్చుని ఉండడం వల్ల ఏంటంటే పట్టుదల బాగా పెరగడము, ఏంటి మొండితనం బాగా పెరగడము, ఏ పనైనా చేయాలని. ఎందుకంటే వీళ్ళకి శని భగవానుడు రాశిలో ఉన్నప్పుడు ఏ పని చేద్దామన్నా ముందు ఏం చేస్తాంలే అనే ఒక అలసట, ఆ పనికి ముందు వీళ్ళే అలసిపోతుంటారు. ఓకే, అలసట వచ్చేసి లేజీ. చేద్దాంలే అని వాయిదాలు వేసుకుంటూ దాన్ని అలా లాక్కుంటూ వెళ్ళిపోతుంటారు. దీనివల్ల వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చేది ఉంది. ఏంటి ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. చాలా మందికి షుగర్ లెవెల్స్ హై ఉండి తగ్గకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆహారం మెత్తగా తినరు, ఆకలి విపరీతంగా వేస్తుంది, తింటూ ఉంటారు. దానివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఏదైతే రాశిలో శని భగవాన్ ఉంటాడో ఆ రాశిలో ఏంటంటే ఆహారం విషయంలో నియమాలు ఉండవు. అంటే ఈ టైంకి తినాలి, ఈ టైం తినకూడదు అని మనకి నియమం ఉంటుంది. మామూలుగా 12ంటికి భోజనం చేయాలి, తర్వాత ఒక 4ంటికి ఏదైనా స్నాక్స్ తినాలి. కానీ శని భగవాన్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఆ టైమింగ్స్ మార్చేస్తుంది. సో ఏది ఏది చేయకూడదో అది చేపిస్తుంటాడు. అది ఆయన పరీక్ష అనమాట. అది అంటే ఇప్పుడు మామూలుగా స్ట్రిక్ట్ గా ఫాలో అయిన వాళ్ళకున్న మార్పు అని జరిగిపోతుంది. ఒక స్ట్రిక్ట్ గా ఫాలో అయిన వాళ్ళకి ఏమవుద్ది, ఆ టైం వాళ్ళు తినకుండా అక్కడ ఏదో మీటింగ్ వాళ్ళకి ఏదో ఏర్పాటు చేసేస్తారు. దానివల్ల వాళ్ళు ఆ లంచ్ మిస్ అవుతుంటుంది. మళ్ళీ వాళ్ళు చేయడానికి అదే రాత్రి ఈ అర్ధరాత్రి పూట ఆహారాలు తినే అవకాశాలు కూడా ఎక్కువగా ఇస్తుంటాడు. సో దీనివల్ల వీళ్ళకి అనారోగ్య సమస్యలు అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తృతీయ స్థానంలో కూర్చొని రావడం వల్ల దాని నుంచి నివారణ వీళ్ళకి ఏంటంటే పట్టుదల. ఒక టైం అంటే టైం టేబుల్, ఒకవేళ తినడం మానేస్తే మానేయడమే, మళ్ళీ సాయంత్రం డిన్నర్ చేయాలి అనే తత్వాన్ని తీసుకొస్తుంది. ఒక మొండి పట్టుదల తీసుకొచ్చి, ఒక క్రమశిక్షణ తీసుకొచ్చి ఆహారంలో నియమాలు ముందు పాటిస్తే వీళ్ళు అనారోగ్యం నుంచి బయటపడతారు. ఎక్కువ ఏంటంటే అనారోగ్య సమస్య ఎక్కువగా అనిపిస్తుంది మీనరాశి వాళ్ళకి. దాని నుంచి బయటపడతారు. ఇక ఉద్యోగంలో, వ్యాపారంలో పట్టుదల బాగా పెరిగి, వ్యాపారంలో ఇలా చేస్తే పక్కవాడు ఎవరో మంచి మంచి పేర్లు వచ్చేస్తే నాకు రాలేదు, లాభాలు రాలేదని చెప్పి వీళ్ళు కూడా పట్టుదల పెరిగి వ్యాపార అభివృద్ధి చేయడానికి మార్గాలు వెతుకుతారు. సో దాంట్లో వీళ్ళు ముందు ఉండి చేస్తారు. ఉద్యోగుల ప్రమోషన్స్ బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంది. సో ప్రమోషన్కి ఏదైతే పెట్టారో అర్జీలు డైరెక్ట్గా ఎవరైతే బాస్నో ఆ బాస్తో వెళ్ళి మాట్లాడే అవకాశం వీళ్ళకి ధైర్యం చేస్తారు. సో ధైర్యాన్ని ఎక్కువగా ఇస్తారు కనుక ప్రతి విషయంలోనే ఆ ధైర్యాన్ని ఎదుర్కొంటూ వీళ్ళు అన్ని పనులు సాధించగలుగుతారు. ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఏదైతే ఆలస్యం, మార్కులు రాకపోవడము, వాళ్ళ అసహనము ఏదైతే ఉందో దాని నుంచి బయటపడతారు. ఓకే, సో బ్రహ్మాండంగా వాళ్ళు మెరుగుపడి ఆ విద్యాదశలో చాలా చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విదేశాలు ప్రయత్నం చేసే వాళ్ళకి వీసాలు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. సో దాని నుంచి బయటపడి వీసా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే, రిజెక్ట్ అయిన వీసాలు ఇప్పుడు ఓకే అవుతాయి, పాస్ అయ్యి మనం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మంచి ఫలితాలు వీళ్ళకి కూర్చుని తృతీయ స్థానం రావడం వల్ల వీళ్ళకి అవన్నీ పట్టుదలతో సాధిస్తారు. అంటే వీళ్ళ దగ్గర తెలియట్లు ఉన్నాయి, కానీ అసహనం వల్ల మన వల్ల కాదు అని చెప్పి ఆ మనిషి ఆలోచన విధానాన్ని మనం ముంచేస్తాం కదా, అలాంటి ఆలోచన వీళ్ళ వచ్చేసే శత్రువు వాళ్ళ ఆలోచనే ఆ శత్రువుగా అయిపోయింది. ఆ ఆలోచన నివారణిస్తాడు కుజుడు. సో శక్తి సామర్థ్యాలతో ఏ పని చేయగలం అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. ఇది మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో మెరుగైన ఫలితాలు. దీనివల్ల ఇంకా గురువు ఉండడం వల్ల ఏంటంటే సంతానం వల్ల ఏదైతే అదృష్టం ఉందో అవన్నీ జరుగుతాయి. అంటే ఇప్పుడు వివాహాలు కావట్లేదు, వివాహాలు అవుతాయి. ఉద్యోగాలు రావట్లేదు పిల్లలకి, ఉద్యోగాలు వచ్చి సెటిల్ అవుతారు. పిల్లలు ఏదో విదేశాలకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు దొరుకుతాయి. ఏదో ఒక ఇల్లు కొనడానికి వీళ్ళు లోన్ ప్రయత్నం చేస్తారు, ఆ లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లోన్లు తెచ్చుకొని వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది, ఇల్లు కొనే అవకాశం ఉంటుంది. ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళకి అదృష్ట యోగాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి, చేసుకోవచ్చు. ఏం పరిహారాలు చేయాలమ్మా మీనరాశి వారు? ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవాలి. ఎందుకంటే ఇక్కడ పరిహారాలు అంటే శని భగవాన్ ఉన్నారు కనుక ఆ అలసట అనేది ఎక్కువగా ఉంటుంది కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువ ప్రార్థన చేయడం. ఎందుకంటే ఆయన తలుచుకుంటే మనకు శక్తి వస్తుంది. అందుకని ఆయన ఎప్పుడు తలుచుకోవాలంటే హనుమాన్ చాలీసా ఇంట్లో ప్రతిరోజు పారాయణ చేసి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తైలాభిషేకం చేస్తారు. స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు, సింధూరు లేపన చేస్తారు. సో తైలాభిషేకము, సింధూరు లేపన చేయించుకొని ఆ సింధూరం పూజ చేసిన సింధూరం తెచ్చుకోవాలి.
ప్రతిరోజు ఇంత సింధూరం పెట్టుకొని బయటకు వెళ్ళాలి వీళ్ళు. అప్పుడు ఈ శని భగవాన్ ఒక తత్వం నుంచి బయటపడి ఈ గురువు వచ్చే అనుగ్రహం నుంచి బయట మంచిగా మెరుగైన ఫలితాలు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, చాలా సంతోషం అమ్మ. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.